యా మనకి అదృష్టవశాత్తు కంటిన్యూస్గా 3 రోజులు మనకి టైం దొరికింది కదా. 3వ రోజు కదా ఇది. అవును సార్, అవును సార్, కంటిన్యూస్గా కంటిన్యూస్ గా దొరికింది టైం. ఉమ్. అదృష్టవశాత్తు అని యాడ్ చేశారు. సో పురాతన కాలం నుంచి కూడా మనకి ఈ ప్రవచనకర్తలనండి, లేకపోతే మనకి ఈ మార్గదర్శకులనండి, లేకపోతే ఆధ్యాత్మికమైన జీవితానికి మనకి అవకాశం చూపించేవాళ్ళనండి, ఈ మఠాధిపతులు, పీఠాధిపతులు, ఈ రకరకాలుగా ఎవరైనా వీళ్ళందరూ కూడా మనకి ఈ ఆధ్యాత్మిక కోణానికి దాన్ని చూడటానికి మనకు ఒక తాళం చెవి ఇచ్చారు. దీన్ని మనం తెరుచుకొని దీన్ని చూడండి బాబు అని చెప్పి మనకి తాళం చెవి ఇచ్చారు ప్రతి దాంట్లో కూడా. అయితే మనం ఎక్కడికి వెళ్ళినా ప్రవచనాలకు మనం నిన్న అనుకున్నట్టు ముందు మనకు సీట్ ఎక్కడ ఉందని ఎత్తుక్కుంటాం. ఎత్తుక్కున్నాక ఇంకా మళ్ళంటే ఎవరెవరు వచ్చారని చూస్తాం. వాళ్ళు వెళ్ళేదే లేటు, అది వేరే విషయం. వచ్చిన తర్వాత ఎంతమంది వింటున్నారు, ఎంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఎంతమంది తెలిసిన వాళ్ళు లేరు అని చూస్తుంటే ఈ లోపల పక్కన ఎవరో తెలిసిన వాళ్ళు వచ్చి కూర్చుంటారు. దాంతో మనం వాళ్ళతో కబుర్లో పడిపోయి మనం వెళ్ళిన కార్యక్రమం యొక్క ప్రాముఖ్యత ఏంటనేది వదిలేస్తాం. ఇది సహజంగా మనం జరిగే కార్యక్రమం. మనం అందరం వింటలేదు, నేను సహజంగా జరిగే కార్యక్రమం. ఎందుకంటే నేను కూడా దాదాపు 10-15 ఏళ్ళ నుంచి ఈ మా గుడిలో ఈ ప్రవచనాలను వచ్చేవాళ్ళని చూస్తున్నా కదా, నాతో సహా. ఇన్ని తాళం చేతులు ఇచ్చి మనకి ఇన్ని చెప్పినా కూడా అది కనుక్కోవటం అనేది ఒక రహస్యంగానే మిగిలిపోయింది. ఇది చర్చిల్లోనూ, లేకపోతే గుళ్ళల్లోనూ, లేకపోతే మసీదుల్లోనూ అక్కడ నేర్ప. మన గుడికి వెళ్ళామనుకోండి, మా భగవద్గీతలో ఈ విధంగా చెప్పారు, భాగవతంలో ఈ విధంగా చెప్పారు, రామాయణంలో ఈ విధంగా చెప్పారు, భారతంలో ఈ విధంగా చెప్పారు, లేకపోతే కృతయుగంలో ఈ విధంగా వచ్చింది, క్షీర సముద్ర మదనం దగ్గర నుంచి ఏవో అట్లా చెప్పుకుంటూ వస్తారు. చెప్పుకుంటూ వచ్చి దాంట్లో మనకి దాని సారం ఏంటి, ఎందుకు భగవంతుడు ఈ రూపంలో వచ్చి ఈ విధంగా చేయాల్సి వచ్చింది అని చెప్తూ ఇన్ని రకాలు చెప్తారు. ఇవన్నీ మనం మాట్లాడుకుంటూ నిన్న మనం పువ్వులు, వాటి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి, పువ్వు పుట్టిన దగ్గర నుంచి, మొక్క దగ్గర నుంచి అలా 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 పెద్దగా విచ్చుకుంటూ 4 రోజులు మళ్ళీ చెట్టు మీద ఆ మొక్క మీద అలాగే ఉండి ఎంతో ఆనందాన్ని, అందాన్ని ఇస్తూ తర్వాత మెల్లగా అది కొంచెం కొంచెంగా తగ్గిపోతూ, వడిలిపోతూ, రాలిపోవటం. దీని గురించి కూడా నిన్న చాలాసేపు మనం చెప్పుకున్నాం. అక్కడితో నిన్న మనం ఆగాం. మనం ఎంతసేపు ఈ ప్రవచనాలు చెప్పే వాటి గురించి, వాళ్ళు చెప్పేది ఏ విధంగా చెప్తున్నారు, ఎన్ని శ్లోకాలు చెప్పారు, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా లింక్ చేశారు అనేది చూస్తున్నాం. కానీ దాంట్లో ఉన్న సారాన్ని బహుశా వాళ్ళు చెప్పడంలో ఫెయిల్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే మనం అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అయ్యి ఉండొచ్చు. కానీ ఆఖరికి ఏంటంటే ఆ సారాన్ని మనం గ్రహించదు. దాన్ని ఏ విధంగా తీసుకోవాలి, మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి అనేది వాళ్ళ చూద్దాం. చదవండి. చదవండి, ఎవరు చదువుతున్నారు? The whole essence of Nada, sir. The whole essence of Zen Adena. అక్కడి నుంచి అక్కడ. The whole essence of Zen consists in walking along the razor's edge of now. To be utterly so To be completely present that, sir. టు బి సో So, సో యాడ్ చేయలేదని. okay. To be so utterly, so completely present that no problem, no suffering, nothing that is not who you are in your essence can survive in you, in the now, in the absence of time. All your problems dissolve. Suffering needs time.
it cannot survive in the now. So Lera, the whole sir. essence of Zen consists in walking along the razor's edge of now. ఈ జన్ అనేది బుద్ధిజంలో మహాయాన అనేటువంటి దీంట్లో స్కూళ్ళు అక్కడ జన్ అనేది ఒక వేదాంత పాఠశాల అని చెప్పుకోవచ్చు. దాంట్లో వాళ్ళ బుద్ధిజంలో నుంచి మహాయానాలో నుంచి వాళ్ళు మనకి పాఠాలు నేర్పుతారు. సో ఇది మనం పూర్తి ది హోల్ ఎసెన్స్ ఆఫ్ జెన్ అక్కడ నేర్చుకునేటువంటి దాని యొక్క సారం మొత్తం కనుక చూస్తే అలాంగ్ విత్ కన్సిస్ట్ ఇన్ వాకింగ్ అలాంగ్ ది రేజర్స్ ఎడ్జ్ ఆఫ్ నౌ. రేజర్ ఎడ్జ్ అంటే కత్తి దారం అంటాం కదా, మనం పదును వైపు ఉంటుంది కదా, అవును, షార్ప్ ఎడ్జ్. దాని మీద అంటే దాని మీద నడవటం లాంటిది. ఇక్కడ నేర్చుకునేది మనం కత్తి దారం మీద నడవటం వాళ్ళకి మనం ఎంత జాగ్రత్తగా మన మనసు ఆలోచన అన్నీ అక్కడే పెట్టి ఎటు చూడకుండా పూర్తి ఏకాగ్రతతో మనం ఏ విధంగా అయితే నడుస్తామో అట్లా అక్కడ కూడా అంత ఇదిగా నేర్పుతారు. టు బి సో అట్టర్లీ సో కంప్లీట్లీ ప్రెజెంట్ దట్ టు బి సో అట్టర్లీ పూర్తిగా ఆ విధంగా అనమాట. సో కంప్లీట్లీ ప్రెజెంట్ దట్ నో ప్రాబ్లం నో సఫరింగ్ నథింగ్ దట్ ఈస్ నాట్ హూ యు ఆర్ ఇన్ ది ఎస్. సో కంప్లీట్లీ పూర్తిగా ఈ ప్రజెంట్ అనేది నువ్వు ఈ ప్రస్తుతం అనేది నేర్పుతాం. నో ప్రాబ్లం నో సఫరింగ్ నథింగ్. దీంట్లో ఎటువంటి మన సమస్యలు కానీ మనకు బాధలు కానీ ఏవి కూడా మనని దట్ ఈస్ నాట్ హూ యు ఆర్, నువ్వు కానిదేదో అదేవి చెప్ప. నీవు అనేది నువ్వు తెలుసుకోవటానికి ఇన్ యువర్ ఎసెన్స్ కెన్ సర్వైవ్ ఇన్ యూ, నీలో బతకటానికి నీలో ఉన్నదాన్ని తెలుసుకోవటానికి నువ్వు ఉన్నదానికి నిన్ను నువ్వు తెలుసుకోవటం అనే దాని మీదనే పూర్తిగా ఆ జన్ స్కూల్లో నేర్పుతారన్నమాట. జన్ అంటే జైనులేనా సార్? జన్ అంటే జైనులా ఏంటి అది? జన్ జపనీస్లో బుద్ధిజం నేర్పే స్కూల్స్ని జపనీస్ స్కూల్స్ని జన్ అంటారు. ఒక స్కూల్ పేరు లాగా. స్కూల్కి జన్ అంటే స్కూల్ అని అర్థం. ఓకే ఓకే. జన్ మాస్టర్స్ అంటే స్కూల్ మాస్టర్లు, టీచర్లు అనమాట. ఓకే. జన్ అంటే స్కూల్ అని అర్థం. ఓకే. ఇన్ ద నౌ, ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ టైం, ఆల్ యువర్ ప్రాబ్లమ్స్ డిసాల్వ్. ఈ క్షణంలో మనకి కాలంతో ముడిపడినటువంటి ఏమైనా కాలం అనేదే లేదు ఇక మనకి. భూతకాలం భవిష్యత్ కాలం ఏది లేదు మనకి. ఇప్పుడు ఉన్నది ఇప్పుడే, వర్తమానమే, ఈ క్షణమే, అంతే. ఆల్ యువర్ ప్రాబ్లమ్స్ డిసాల్వ్, మన సమస్యలన్నీ కరిగిపోతాయి. సఫరింగ్ నీడ్స్ టైం. సఫరింగ్కి మనం బాధపడాలంటే దానికి భవిష్యత్ కాలము భూతకాలము మన గడిచిన దాన్ని తలుచుకోవటానికో ఏదో ఒకటి ఉండాలి మనకి. కానీ ఇక్కడ నవ్వు అనే దాంట్లో మనకి గతం అనేది లేదు కాబట్టి ఈ సఫరింగ్స్ అనేవి ఇక్కడ బతకవు, నిలబడవు. ఇప్పుడు మనకి ఇక్కడ మిగిలేది ఏంటి? ఈ క్షణం గురించి మనం ఆలోచించేటప్పుడు మనకి ఎటువంటి కష్టాలు సుఖాలు దుఃఖాలు ఏమీ ఉండవు. మనకున్నది ఒకటే, అది తదైకం, మనం కలిసిపోవటం, మన ఆత్మ, మనం ఇంతే. మనం మిగిలేదు, ఇంకేం లేదు మనకి. The great Zen master Rinzai, in order to take his students' attention away from time, would often raise his finger and slowly ask, what at this moment is lacking? A powerful question that does not require an answer on the level of the mind. It is designed to take your attention deeply into the now. A similar question in the Zen tradition is this: if not now, when? If not ది గ్రేట్ now, జన్ when? మాస్టర్, Okay. ది గ్రేట్ జన్ మాస్టర్ ఎంజాయ్. అక్కడ ఆయన జన్ మాస్టర్ అంటే జన్ బుద్ధిజంలో మహాయాన దాంట్లో
నేర్పేటువంటి ఒక పెద్ద మా ఆచార్యులు రింజయ్య ఆయన. స్టూడెంట్స్ యొక్క అటెన్షన్, వాళ్ళు ఈయన పాఠం చెప్పేటప్పుడు వాళ్ళు ఒక్కొక్కసారి మైండ్ అటు ఇటు వెళ్ళిపోతుంటుంది కదా, పూర్తిగా మనం మన మైండ్ అక్కడే మనం కేంద్రీకరించాం. ఒక్కోసారి పక్కకు చూస్తాం, లేకపోతే కిటికీలను చూస్తాం, లేకపోతే వెనక్కి తిరిగి చూస్తాం. నేను ఒక్కడే వింటున్నానా, పక్కడు కూడా వింటున్నాడా లేదా అని చూస్తాం. లేకపోతే నేను రాసేది నోట్స్ రాసుకునేది మనమే రాసుకుంటున్నామా, మన పక్కడు కూడా ఏం రాస్తున్నాడని చూస్తాం. ఎక్కడో చోట కొద్దిగా మన ఏకాగ్రత అనేది డివేట్ అవుతుంది. అందుకని అది అవ్వకుండా ఉండటం కోసం ఆయన ఏం చేసేవాడంటే అప్పుడప్పుడు రైజ్ హిస్ ఫింగర్ అండ్ స్లోలీ ఆస్క్ వాట్ అట్ దిస్ మూమెంట్ ఈజ్ ల్యాకింగ్. ఇట్లా వేలు పైకి లేపి మెల్లగా అడిగేవాడు, ఈ క్షణంలో వాట్ ఈజ్ ల్యాకింగ్, అట్ దిస్ మూమెంట్ వాట్ ఈజ్ ల్యాకింగ్, ఏమిటి మనం లేనిది మన దగ్గర అని. ఈ క్షణంలో మన దగ్గర లేనిది ఏంటి? మనం ఈ క్షణంలో ఉంటే కదా మనకు తెలిసేది. అది మనం ఈ క్షణంలో లేకుండా మనం గతంలో ఉంటే, లేకపోతే ఆశాజనకంగా భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంటే మనకి ఇక్కడేముంది, ఏం తెలుస్తుంది? అందుకని ఎప్పుడైతే చేయాలో ఎత్తామో వెంటనే అందరి దృష్టి ఈ వేలు దగ్గరికి వస్తుంది. అవునా? అవును సార్. ఇప్పుడు మనం ఏదైనా చెప్పాలంటే మనం ఏం చేస్తాం? చెయ్యొత్తాం, లేకపోతే ఇట్లా ఇది చెప్తాం, లేకపోతే ఇట్లా ఏదో ఒక సంజ్ఞ అనేది మనం చేస్తాం కదా. చేస్తామా లేదా? అవును సార్, అవును. అది బాడీ లాంగ్వేజ్, ఏదో ఒక బాడీ లాంగ్వేజ్ ఏదో ఒక విధంగా ఒక ఎక్స్ప్రెషన్ అనేది అవతల వాళ్ళ యొక్క అటెన్షన్ తీసుకోవటానికి మనం ఏదో ఒకటి చేస్తాం. లేకపోతే అందరు గొడవగా మాట్లాడుతుంటే ఎవరి అటెన్షన్ ప్లీజ్ అని చెప్పి ఒక పెద్ద మైకులో గట్టిగా చెబుతాం. సో అట్ దిస్ మూమెంట్ ఆయన ఫింగర్ ఎత్తేసి వేలెత్తి ఇలా అడిగేవాడు, వాట్ ఈజ్ లాకింగ్, ఏంటి మన దగ్గర లేనిది ఏంటి అని చెప్పి. అప్పుడేమవుద్ది మనకి, ఆ స్టూడెంట్స్కి అక్కడ కూర్చున్న వాళ్ళకి కానీ మనకు కానీ ఏమవుద్ది, వెంటనే మన ఆలోచన దాని మీదకి వెళ్ళి మన గతంలో నుంచి వాటి నుంచి ఇప్పుడు వెళ్ళదు. ఇంకా అవును, ఏంటి లేదు మన దగ్గర, ఏంటి లేదు మన దగ్గర. ప్రశ్న వచ్చినప్పుడు మనందరి యొక్క అటెన్షన్ దాని మీదకి వెళ్ళిపోతుంది. ఏ పవర్ఫుల్ క్వశ్చన్ దట్ డస్ నాట్ రిక్వైర్ అన్ ఆన్సర్ ఆన్ ది లెవెల్ ఆఫ్ ది మైండ్. ఇది చాలా శక్తివంతమైన ప్రశ్న. ఇట్ డజంట్ రిక్వైర్ ఎనీ ఆన్సర్. దీనికి మైండ్ లెవెల్లో నుంచి ఎటువంటి సమాధానం రాదు. ఎందుకంటే మైండ్ ఇప్పుడు గురించి ఆలోచించదు. అది ఎంతసేపు మనకు బాధ పెట్టే విషయాలని బయటికి తీసుకొచ్చి మనకు గుర్తు చేసి, లేకపోతే మనకు ముందు భవిష్యత్తు ఎలా ఉంటుందో అని భయపెట్టి, ఈ విధంగా రకరకాలుగా మనని అది తిప్పుతూ ఉంటుంది. అందుకని ఇక్కడ మైండ్ లెవెల్లో నుంచి దీనికి ఆన్సర్ రాదు. ఇట్ ఈస్ డిజైన్ టు టేక్ యువర్ అటెన్షన్ డీప్లీ ఇన్ టు ది నవ్. ఆ క్వశ్చన్ అనేది దేనికి అంటే మన యొక్క అటెన్షన్ దాన్ని డీప్లీ చాలా లోతుగా తీసుకెళ్ళటానికి, ఆ నవ్వు అనే దాని మీద మన అటెన్షన్ని లోతుగా తీసుకెళ్ళటానికి ఆ క్వశ్చన్ తయారు చేశారు. A similar question in the Zen tradition is this: if not know when. జెన్ ట్రెడిషన్లో ఇట్లాంటిదే ఒక క్వశ్చన్ అంట. ఆయనేమో మామూలుగా క్లాస్ చెప్తూ ఫింగర్ ఎత్తి వాళ్ళ అటెన్షన్ తీసుకునేవాడు. అట్లాగే ఆ జెన్ ట్రెడిషన్, ఆ స్కూల్ యొక్క ఆచారాల్లో కూడా ఒక క్వశ్చన్ ఉంటుంది. ఏంటి? ఇఫ్ నాట్ నౌ వెన్. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు. మనకేదో సినిమాలో కూడా వచ్చినట్టుంది కదా ఈ ప్రశ్న. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు? రేపా, నిన్న, ఎల్లుండా, ఎప్పుడు? ఈ క్షణంలో మనం ఈ పని కనుక చేయకపోతే ఎప్పుడు చేస్తాం? ఇఫ్ నాట్ నౌ వెన్. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు? నిన్న సాయంత్రం కూర్చొని ప్రైమ్లో ఒక సినిమా చూస్తాం. ఏంటి సార్, కుబేరనా సార్? కుబేరా బోర్. అది కూడా చూసేసాను నిన్న మధ్యాహ్నం కూర్చొని వర్షం పడుతుంటే. కానీ
గుడ్ లక్ సఖి అని కీర్తి సురేష్తో మూవీ. తెలుగేనా సార్? తెలుగే, టైటిల్ ఇంగ్లీష్. ఓకే, గుడ్ లక్. ఓకే ఓకే. గుడ్ లక్ సఖి, జగపతి బాబు, కీర్తి సురేష్, ఆది పినిశెట్టి మెయిన్. అందులో ఎసెన్స్ ఏంటంటే దీనికి పెళ్లి కాదు, అందరూ దీనికి బ్యాడ్ లక్ సఖి, దాని పేరు సఖి, బ్యాడ్ లక్ సఖి అని చెప్పి అందరూ దాన్ని ఏడిపిస్తూ ఉంటారు కీర్తి సురేష్. ఆ టైంలో జగపతి బాబు ఆ ఊరు వస్తాడు. ఆ పల్లెటూరు, బాగా పల్లెటూరు అన్నమాట. ఎంత పల్లెటూరు అంటే లంబాడీ వాళ్ళు ముసుగులు వేసుకుని ఉంటారే అట్లాంటి ప్లేస్. వచ్చి అక్కడ ఒక హాల్ లాంటిది టెంపరీగా కట్టి దాంట్లో వీళ్ళందరికీ రైఫిల్ షూటింగ్ నేర్పుతారు. దీన్ని కూడా కీర్తి సురేష్ కూడా నేర్పుతాడు. నేర్పేటప్పుడు 3 సూత్రాలు చెప్తాడు. ఒకటి ప్రశాంతత, ధ్యానం, ఓపిక, పేషెన్స్. ఈ 3 ఒక విద్య నేర్చుకోవటానికి ఎంత ముఖ్యము అనేది. ట్రాంక్విలిటీ, ప్రశాంతత, కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత, పేషెన్స్, ఓపిక. ఈ 3 ఏదైనా కానీ ఒకటి నేర్చుకోవాలి అంటే ఈ 3 చాలా ముఖ్యమైనవి. ప్రశాంతత కావాలంటే ఏం చేయాలి? మైండ్ ఫ్రెష్గా ఉండాలి. అదే ఏం ఎక్కువ చేయాలి? కోరికలు ఉండకూడదు. ఎట్లా ఉంటాయి, ఎట్లా పోతాయి? మనసుని ఆధీనంలో ఉంచుకోవాలి. ఎలా మనం ఉంచుకుంటాం? చేయలేని చెయ్యాలి, ఆ? చేయలేని వాటి మీద మనం కోరికలు పెంచుకోకూడదు. ఎలా ఉంచుకుంటారు మనసును? నేను ప్రజెంట్ లో ఉంటేనే ఉంటుంది సార్ ప్రశాంతత. మెడిటేషన్. అవును. మెడిటేషన్ మెడిటేషన్ అదే. ప్రశాంతంగా ఉండాలంటే మన మనసుని కంట్రోల్లో పెట్టుకోవాలి. మన ఆలోచనలు కంట్రోల్లో పెట్టుకోవాలంటే మనం ధ్యానం చేయాలి. దాని తర్వాత పేషెన్స్, ఓపిక. అది ఎట్లా వస్తుంది? ధ్యానం ద్వారానే వస్తుంది సార్. ఓపికకి ధ్యానానికి సంబంధం లేదు. ఉంటాం కదా, ఏ ఆలోచన లేకుండా అట్లా ఉన్నామంటే మనకి ఎందుకంటే ఓపిక. ఒక విద్య నేర్చుకునేటప్పుడు మనకి దాని మీద శ్రద్ధ ఇంట్రెస్ట్. ఉండాలి, ఓపిక ఉండాలి నేర్చుకోవాలని. దానికి సినిమాలో వాడు ఏం చేస్తాడు, అది ఇట్లా రోకలు ఒకటి పట్టుకొని ఇట్లా నిలబడి ఉంటుంది. పెద్ద రోకలు పట్టుకొని ఇట్లా నిలబడి ఉంటుంది. అది ఓపిక అట్లా పట్టుకొని ఉంటుంది అన్నమాట. మన ఓపికని పెంచుతానికి. ఎందుకంటే గన్ పట్టుకొని ఉండాలి కదా, ఇట్లా ఎంతసేపు ఉండాలనేది, చెయ్యి ఎంత స్ట్రైట్గా ఉంటుంది అని, కదలకుండా ఎంత నిలబడి ఉంటుంది అని. దెన్ కాన్సన్ట్రేషన్. మనకి ఆ లక్ష్యం మీద మన ఏకాగ్రత ఉండాలి. ఈ 3 నేర్పుతాడు అన్నమాట. సో ఏదైనా ఒకటి నేర్చుకోవాలి అంటే ఈ 3 మనకు ముఖ్యం. అది సినిమాలో అయినా కూడా ఆ 3 గురించి మాత్రం మనకి ముఖ్యం. అందుకని మనం ఇక్కడ కూడా జన్ గురువులు కూడా చెప్పేది ఏంటంటే మన ఏకాగ్రతని, మన పేషెన్స్ని, మన ప్రశాంతతని దాని వైపు తిప్పుతున్నారు. ఇఫ్ నాట్ నువ్వు ఇప్పుడు నేర్చుకోకపోతే ఇంకెప్పుడు నేర్చుకుంటావు? టైం ఏది?
ఇది ఎట్లా ఉంటుందంటే రోజు మనం రోజు ఏ పని చేసినా కూడా మనం ఎంత లీనమైపోయి దాంట్లో ఐక్యమైపోయి చేస్తాము అనేదన్నమాట. ఇప్పుడు మాది ఎట్లా ఉంటుందంటే మనం రోజు పార్కులో ఒక 20 రౌండ్లు చేయాలనుకోండి. మొదటి రోజు 20 చేస్తాం, రెండో రోజు 20 చేస్తాం, రెండు రోజులు 20 చేసేటప్పటికి 20 రౌండ్లు పెట్టేటప్పుడు మాకు ఉత్సాహం వస్తుంది. ఉత్సాహం వచ్చి ఏం చేస్తాం, మూడో రోజు ఇంకో 2 రౌండ్లు ఎక్కువ చేద్దామని చెప్పి ఇంకో 2 రౌండ్లు ఎక్కువ 25. 6 రోజులు అయిన తర్వాత 15కి వస్తాం. కాళ్ళ నొప్పులు పెడతాయి, ఉం? కాళ్ళ నొప్పులు పెడతాయి, తగ్గిస్తాము. కాళ్ళు నొప్పులు పెట్టడానికి కాదు, అలవాటైపోయింది. 25 చేసాం, మనకేంటి 20 కదా మనం చేయాలి, 5 ఎక్కువ చేసాం కదా 4 రోజుల నుంచి, ఇవాళ తక్కువ చేస్తే నష్టం వచ్చిందిలే అని చెప్పి 15కి వెళ్ళిపోతాం. లేకపోతే ఏదో పని వచ్చింది, ఏదో కాదు. రెండో రోజు కూడా 15, మూడో రోజు 15, నాలుగో రోజు 10. రేపు ఇది అది కలిపి రేపు చేద్దాంలే. జరుగుద్దా ఇది? 5, 6, 10 రోజులు అయ్యేటప్పటికి, ఇంకో వారం అయ్యేటప్పటికి 4 రోజులు ఆగి వెళ్దాం, మొత్తం కలిపి ఒక రోజే చేద్దాం అని చెప్పి మొత్తం మీద జెండాపై కపిరాజు అని చెప్పి మొత్తం మానేస్తాం. అవునా? వాకింగ్లో జరిగేది ఏంటి? అంతే సార్. చెప్పండి సార్. జరగడం అంటే సార్, ఆ? అంటే చేయడం వల్ల బెనిఫిటా సార్? వాకింగ్లో జనరల్గా మనం జరిగేది ఏంటి? మొదటి రోజు, రెండో రోజు, మూడో రోజుకి వచ్చేటప్పటికి బద్ధకం పెరుగుతూ ఉంటుంది. మనం సైకాలజీ ఎట్లా ఉంటుందంటే, ఇవాళ 4 రోజులు ఎక్కువ చేసాం కదా, 4 రోజులు తక్కువ చేసి నష్టమే వచ్చిందిలే అని చెప్పి మళ్ళీ ఇవాళది రేపటిది కలిపి రేపు చేద్దాంలే అని చెప్పి అలా పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్తాం. అంతేగాని ఇది రోజు పోస్ట్ పోన్ అవుతుంది అలా కాదు, ఇవాళ కంప్లీట్ చేయాల్సిందే అని చెప్పి కూర్చొని ఎంతమంది చేస్తాం? తక్కువ మంది. అందుకని ఇఫ్ నాట్ నో వెన్, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు, ఎప్పటికీ జరగదు. ఇప్పుడైతేనే ఇప్పుడు అయినట్టు, లేకపోతే అవదు. పోస్ట్ పోన్ అంటే పోస్ట్ పోన్ అవుతూనే ఉంటుంది. సార్, The now is also central to the teaching of Sufism అయినా సార్ అది? సుఫిజం. Sufism, the mystical branch of Islam. Sufis have a saying, the Sufis is the son of time present, and Rumi, the great poet and teacher of Sufism, declares past and future veil God from our sight, burn up both of them with fire. నౌ ఇప్పుడు జైనిజంలో అంటే బుద్ధిజంలో జపనీస్ వాళ్ళు
ఈ నవ్వు అనేదాన్ని ఏ విధంగా నేర్పుతారు అనేదాన్ని మనం చూసాం. సరే, వాళ్ళు ఒక్కళ్ళేనా అంటే కాదు, అన్ని మతాల్లో ఉందని చెప్పుకుంటున్నాం కదా మనం. ఆ సూఫిజం అంటే ఇస్లామిక్లో ఒక భాగం. సుఫీసు, షియాసు, ఇట్లా రకరకాల వాళ్ళకు కూడా తెగలు ఉన్నాయి. ముస్లిమ్స్లో కూడా మనకి ఎట్లా హిందూయిజంలో మనకి ఎట్లా తెగలు ఉన్నాయో, ప్రతి మతంలో కూడా వాళ్ళకి కూడా రకరకాల భాగాలు. మనకి సువైస్ట్రైట్స్ ఎట్లా అంటాము, వాళ్ళకి సుఫీసు, షియాస్ వాళ్ళకి అట్లా ఉంటాయి. షియా ముస్లిమ్స్, సుఫీ ముస్లిమ్స్ అని. మళ్ళీ షియాస్లో మళ్ళీ సబ్ బ్రాంచెస్ ఉంటాయి, సుఫీస్లో సబ్ బ్రాంచెస్ ఉంటాయి. అక్కడ అట్లాగే క్రిస్టియానిటీలో కూడా వాళ్ళకి సబ్ బ్రాంచ్. మనం హిందూ మతం అని ఎట్లా అంటామో క్రిస్టియానిటీ, క్రైస్తవ మతం. కానీ హిందూ మతంలో ఎన్ని రకాలైనటువంటి బ్రాంచెస్ ఉన్నాయో క్రిస్టియానిటీలో కూడా ఉంటాయి, ముస్లిమ్స్లో కూడా ఉంటాయి, అందరికీ ఉంటాయి. ఇక్కడ కమ్యూనిటీస్ చాలా ఉంటాయి. ఈ నవ్వు అనేది ఈ సుఫీజంలో, సుఫీ యొక్క సూక్తుల్లో ముఖ్యమైనది. మనకి ఒక ఇల్లు కట్టేటప్పుడు మనం ఎట్లయితే ముందు ద్వారాన్ని ముందు పెడతామో, అదేవిధంగా మూలస్తంభం అంటాం కదా, ఆ విధంగా ఇందులో కూడా సుఫీజంలో కూడా ఈ నవ్వు అనేది మూలస్తంభం. Sufis have a saying, the Sufi is the son of time present. ఈ సుఫీస్కి వాళ్ళకు ఒక సామెత ఉంది. ఏంటంటే, సుఫీ అనేవాడు ఈ ప్రెజెంట్, ఈ క్షణం యొక్క సన్ ఆఫ్ టైం ప్రెజెంట్. సుఫీ అనేవాడు ఈ క్షణంలోనే ఉంటాడు, ఈ క్షణంలోనే పుడతాడు, ఈ క్షణంలో అంతా వాడికి ఇదే టైం ప్రెజెంట్. అండ్ రూమి, ది గ్రేట్ పోయిట్ అండ్ టీచర్ ఆఫ్ సూఫిజం, డిక్లేర్స్. ఇందాక రియాజ్ అట్లా జనరల్స్ మాస్టర్ ఉన్నాడు, ఇక్కడ కూడా వీళ్ళకి ఒక పెద్ద పోయిట్ టీచర్ రూమి అనే ఆయన చెప్తా అంటే, అవని పాస్ట్ అండ్ ఫ్యూచర్ వీల్ గాడ్ ఫ్రమ్ అవర్ సైట్. గతము భవిష్యత్తు ఈ రెండు దేవుణ్ణి మన దగ్గర నుంచి దూరంగా తీసుకెళ్తాయి. దేవుడి దగ్గర నుంచి మనని దూరంగా తీసుకెళ్తాయి. ఎందుకంటే మనం ఎప్పుడు గతంలోనే ఆలోచిస్తుంటాం, లేకపోతే భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంటాం. ఈ క్షణం గురించి మనం ఆలోచించట్లేదు అనేది మనం ఇప్పుడు ఇన్ని రోజులుగా మనం నేర్చుకుంది. బర్న్ అప్ బోత్ ఆఫ్ దెమ్ విత్ ఫైర్. ఈ పాస్ట్ని, ఈ ఫ్యూచర్ని రెండింటినీ తగలబెట్టేయండి. అంటే ఈ పాస్ట్ ఫ్యూచర్లో నుంచి బయటకు వచ్చి, పాస్ట్ ఫ్యూచర్ ఏమన్నా గడ్డ లేకపోతే ఏమన్నా వస్తువా తగలబెట్టేయడానికి, ఏమన్నా చెక్క కాదు కదా, మన ఆలోచన. మన ఆలోచనని తీసేయాలి. సో ఏ మతంలో చెప్పినా, ఏ ప్రవక్తలు చెప్పినా ఒకటే, గతాన్ని భవిష్యత్తుని తీసేయి, ఈ క్షణంలోకి రా అని చెప్పాడు. ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన ఏం చెప్తాడు చూద్దాం. Meister Eckhart, the 13th century spiritual teacher, summed it all up beautifully. Time is what keeps the light from reaching us. There is no greater obstacle to God than time. ఈ మెయిస్టర్ ఎకార్ట్ అనే ఆయన 13th సెంచరీ స్పిరిచువల్ టీచర్, 13వ శతాబ్దంలో ఆధ్యాత్మిక టీచర్, గురువు అన్నమాట. ఆయన దీన్ని చాలా గొప్పగా చెప్పాడంట. దీన్ని ఎట్లా చెప్పాడనేది, ఇది భూతకాలం, భవిష్యత్ కాలం, ఇవన్నిటి నుంచి దేవుడు, మన ఆత్మ, వీటన్నిటి గురించి ఒక చిన్న విషయంలో ఎట్లా చెప్పాడు, చాలా అందంగా చెప్పాడంటే, ఏంటంటే టైమ్ ఈజ్ వాట్ కీప్స్ ద లైట్ ఫ్రమ్ రీచింగ్ అస్. ఈ కాలము అనేది కాంతి మన మీద పడకుండా ఆపుతుందంట. అంటే జ్ఞానము అనేది మన మీదకి ప్రవహించకుండా అజ్ఞానంలో ఈ టైం అనేది మన దాంట్లో ఉంచేస్తుంది.
5:30 క్లాసు, 5ంటికి ఎక్సర్సైజు, లేచి క్లాసు రావాలి. 5 అయింది, ఇంకొక 5 నిమిషాలు, 5:10, ఇంకొక 5 నిమిషాలు, 5:20, 5:20 అయిపోయింది, 5:20 అయిపోయింది, 5:20 అయింది, ఇంకా 10 నిమిషాలు ఉందిగా, ఏముంది మనం జూమ్ ఆన్ చేయటమేగా, ఒక అర్ధ నిమిషం చాలు కదా. మళ్ళీ 5:30, 5:35, లేట్ అయిపోయింది, ఏం వెళ్తాంలే, ముసుగు తినేసి మళ్ళీ పడు. నిజాలు అలా నిజాయితీగా ఒప్పుకోకూడదు సార్. నిజాలు అలా నిజాయితీగా ఒప్పుకోకూడదు సార్ అన్న. ఎందుకని నేను ఒప్పుకోమని చెప్పట్లా, జరిగే చెబుతున్నా. ఇక్కడ కూడా ఆయన నిజమే చెప్పేది సార్ మీరు చెప్పేది. ఏంటి లక్ష్మీదేవి గారు, నిజమే సార్. నేను కూడా అదే చేస్తాను. 4:30 లేవుస్తా, మెలకు వస్తుంది, 4:30, 5. సరే మనోదర్ గారు ఎక్సర్సైజ్ చెప్తారు కదా, కంగారే ఉందిలే, 5:25, అరే రే పద 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 అని చెప్పి, ఎందుకంటే ఇది ఆన్ చేయాలి, రికార్డ్ చేయాలి కదా, బాధ్యత ఒకటి ఉంది కదా, అందుకని పద పరిగెట్టుకుంటుంది. సో టైమ్ ఈజ్ వాట్ కీప్స్ ద లైట్ ఫ్రమ్ రీచింగ్ అస్. ఆ టైం అనేది ఈ కాలం, భౌతకాలం, భవిష్యత్ కాలం, ఏవైతే మనం మాట్లాడుకుంటున్నామో ఇవన్నీ ఆ కాంతిని, ఆ జ్ఞానం అనే కాంతిని మన మీద రాకుండా ఆపుతుంది. దేర్ ఈజ్ నో గ్రేటర్ ఆబ్స్టికల్ టు గాడ్ దాన్ టైం. ఆ భగవంతుడి దగ్గరికి మనం చేరటానికి మనకున్న పెద్ద అడ్డంకి ఏమిటి అంటే ఏంటి? టైం. దాంట్లో నుంచి మనం బయటకు వస్తే మనము ఆ పరమాత్ముడి దగ్గరికి చేరుకోవటం తేలికవుతుంది. సో మనకేంటి ఆ కీ అనేది మనకి ఇప్పుడు అందించారనమాట. ఇక్కడ రికార్డింగ్ ఆపేసి మళ్ళీ చేద్దాం. చదవండి. Accessing the power of the now. A moment ago, when you talked about the eternal present and the unreality of past and future, I found myself looking at that tree outside the window. I had looked at it a few times before, but this time it was different. The external perception had not changed much, except that the colors seemed brighter and more vibrant. But there was now an added dimension to it. చదవాలా సరే? చాలు. This is hard to explain. I don't know how, but I was aware of something invisible that I felt was the essence of the tree, its inner spirit, if you like, and somehow I was part of that. I realize now that I had not truly seen the tree before, just a flat and dead image of it. When I look at the tree now, some of that awareness is still present, but I can feel is slipping away. You see, the experience is already receding into the past. Can something like this ever be more than a fleeting glimpse? యాక్సెసింగ్ ది పవర్ ఆఫ్ నవ్. ఈ నవ్వు అనే దాని యొక్క పవర్, ఈ నవ్వు అనే దాన్ని మనం దేవుడనో, ఆత్మనో, పరమాత్మనో అనుకుంటే దాన్ని మనం పొందటం ఎట్లా? ఆ శక్తిని మనం పొందటానికి మార్గం ఏంటి? మీరు ఎంతమంది జిఆర్ స్వామి ఉపన్యాసాలు వింటారు?
నేను విన్నాను సార్ అప్పుడప్పుడు కొన్ని. ఇంకా చిన్నజీయ స్వామి, ఉమ్, చిన్నజీయ స్వామి గారిది కదా. ఉమ్, విన్నాను సార్. ఇంకెవరెవరు ఉంటారు? ఎవరికుంటే గురువులు వాళ్ళకు ఉంటారు, వాళ్ళు వింటాం అనుకోండి. ఇది కూడా ఎప్పుడన్నా వినే అవకాశం. ఫ్లోలో వింటాం కానీ సార్ గట్టిగా ఈ పాయింట్ ఆయన దగ్గర నుంచి విన్నానని గుర్తయితే లేదు. ఏదో ఒకటి అసలు వింటారు కదా. వినటం అయితే విన్నాను సార్. ఇంకా నేనైతే కొటేషన్స్ చదువుతుంటాను సార్. ఇంకా జ్యోతి, మేము చాగంటివి చూస్తాం సార్ ఎక్కువ. ఉమ్, చాగంటి గారు. చాగంటి గారి కూడా వింటాం. ఆయన జీరస్వామి గారు కూడా వింటారు. చాలా మంది ఈ ప్రవచనాలు వినే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అందరి వింటుంటారు. జ్యోతి, జై శ్రీమన్నారాయణ సార్. జయ అప్పుడప్పుడు శ్రీమన్నారాయణ. ఆయన రియల్ లైఫ్ లోని అటాచ్ చేసి చెప్తారు సార్ బాగా. ఉమ్, రియల్ లైఫ్ లోనికి తీసుకొచ్చి ఏదైనా మనం ఎట్లా అప్లై చేయాలి, అప్లికేషన్ ఎట్లా ఉండాలి అనేది చాలా చక్కగా చెప్తా ఉంటారు సార్. వింటారా లేదా అనేది నా ప్రశ్న. వినండి. ఇంకెవరు వినేది? నేను విన్నానండి, వింటాను ఎప్పుడన్నా. వాళ్ళ అమ్మగారి గురించి పాట, పుట్టినరోజు పాట అవి వేస్తూ ఉంటారు, చెప్తారు. ఆయన ఇక్కడ ధనుర్మాసం అప్పుడు ఈ మై హోమ్ వాళ్ళ రామేశ్వరరావు గారి ఇంట్లో ప్రవచనాలు చెప్తారు. మేము ఇక్కడ అవ చేసుకుని అక్కడ 7 మొదలవుద్ది, అక్కడ పరిగెట్టేవాళ్ళం. అంటే ఆఫ్లైన్ ఆన్లైన్ సార్? డైరెక్ట్ ఓకే. ఆయన వచ్చి కూర్చునేవాళ్ళు, అక్కడ కూర్చొని చెప్పేవాడు. అందుకని అక్కడ పరిగెట్ట, ఆఫ్లైన్ ఆన్లైన్ పరిగెట్టాల్సిన పని ఉంది, ఇంట్లో కూర్చొని చూసుకుంటాం. అక్కడ పరిగెట్టేవాళ్ళం. ఒకరోజు ఆయన అట్లా చెప్తూనే అలా ఏం చేశారు, ఒక చెట్టు దగ్గరికి తీసుకెళ్ళి ఆకుని దగ్గరగా చూస్తాం. ఆకుని దగ్గరగా చూసినప్పుడు మనకి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆకులు కనపడతాయి. మనం కొంచెం అలా పైకి వెళ్ళాం అనుకోండి, ఏం కనపడతాయి? కొమ్మలు కనపడతాయి. ఆకు పూర్తిగా కనపడదు. కొంచెం హైట్కి వెళ్ళినప్పుడు పైనుంచి చూస్తే మనం కొమ్మలు కనపడతాయి. ఇంకొంచెం పైకి వెళ్ళాం అనుకోండి, మనకి చెట్టు కనిపిస్తుంది. చెట్టు అంతా కనిపిస్తుంది అంత పైకి వెళ్ళేటప్పుడు. ఇంకొంచెం పైకి వెళ్ళాం అనుకోండి, ఆ చెట్టు చుట్టూ ఉన్నటువంటి భూమి ఇంకా మొక్కలు అవన్నీ కనిపిస్తాయి. అలాగే కొంచెం పైకి వెళ్తూ ఉంటే మనకి ఈ భూగోళం అంతా కనిపిస్తుంది. రౌండ్గా మనకి కనిపిస్తుంది. అట్లాగే ఇంకొంచెం పైకి వెళ్తే ఈ భూమి కక్షలో నుంచి మనం ఇంకొంచెం పైకి వెళ్తాం, అప్పుడు మనకు చుట్టూ ఉన్న ఈ రోదసి వ్యవస్థ, స్పేస్ సిస్టమ్, గ్రహాలు, ఇవన్నీ ఇంకా మనం పైకి పోతా ఉన్న కొద్దిగా ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. అవన్నీ అయిన తర్వాత వెళ్తే మనకేం కనిపిస్తుంది? మనం అనుకుంటాం ఊర్ధ్వలోకాలు అనుకుంటాం కదా, సత్యలోకము, ఇవన్నీ ఏవో ఉన్నాయి కదా, అవన్నీ కనిపిస్తాయి. దానికి వెళ్ళటానికి మనం వైతరిణి నది దాటాలి, దాని తర్వాత ఇంకోటి దాటాలి, దాని తర్వాత ఇంకోటి దాటాలి, మళ్ళీ పాలసముద్రం దగ్గరికి వెళ్ళాలి, ఆ మోక్షం దగ్గరికి, విష్ణు దగ్గరికి వెళ్ళాలంటే మనం ఇవన్నీ దాటుకుని ఇంతమందిని చూసుకుంటూ ఈ మెట్లన్నీ ఎక్కుతూ చుట్టూ ఉన్న అక్కడ మన స్వర్గలోకంలో ఉన్నటువంటి ఆ తోటలు, మొక్కలు, పూలు, ఇవన్నీ ఒక్కొక్కటి చూసుకుంటూ మనం అక్కడికి చేరుకుంటాం. అది ఆయన చాలాసేపు చెప్పారు అనుకోండి, దాదాపుగా 40 minutes చెప్తే 40 minutes అక్కడ కూర్చున్న దాదాపుగా 1000 మంది దాంట్లో లీనమైపోయారు మొత్తం.
అట్లా ట్రాన్స్లో తీసుకెళ్ళిపోయారు అనమాట మైకంలోకి. మన అబ్జర్వేషన్ మన్ని ఆయన యొక్క మాటలతో మనకి ఈ ఈ ఆకు దగ్గర నుంచి మోక్షం దాకా తీసుకెళ్ళిపోయారు. ఎందుకు చెప్తున్నానంటే, అంటే ఆయన వినండి, బాగుంటుంది. అది ప్రతిసారి చెప్పకపోవచ్చు ఆయన, అది ఎప్పుడో ఎక్కడో ఒకసారి చెప్తారు, చాలా బాగా గొప్పగా చెప్తారు. చాగంటి ఆయన మనకి తిరుపతి స్వామివారి దర్శనం గురించి చెప్తారు. విన్నారా ఎప్పుడన్నా? ఆనంద నిలయం దగ్గర నుంచి 1000 మంటపాల దగ్గర నుంచి, ఆనంద నిలయం ముఖద్వారం దగ్గర నుంచి, రాజద్వారం దగ్గర నుంచి, ఆ అడుగు లోపలికి పెట్టే దగ్గర నుంచి, కుడి చేతి వైపు గోడకి పలుగు తగిలిచ్చుండే దగ్గర నుంచి ఒక్కొక్కటి ధ్వజస్తంభం దగ్గర నుంచి, జయ విజయుల దగ్గర నుంచి, లోపల 7 ద్వారాల దగ్గర తీసుకెళ్ళి అక్కడ స్వామిని కింద పాదాల దగ్గర నుంచి మకుటం వరకు పరిచయం చేస్తారు. విన్నారా? ఇందాక ఎవరు చాగంటి ఆయన గురించి వింటామండి అని చెప్పారు. మేము రామాయణం భాగవతం సార్. మీరు చెప్పినప్పుడే 1-2 సార్లు విన్నాం, కానీ ఆయన వినలేదు సార్. అవి దొరకలేదు. ఎవరిది? చాగంటి కోటేశ్వరరావు గారు ఇట్లా చెప్పారు అని చెప్పి మీరే 1-2 సార్లు అట్లా చెప్పారు, మీ నోటి ద్వారా విన్నాం, కానీ ఆయనదైతే దొరకలేదు సార్ నాకు. నేనైతే వినలేదు. ఏదైనా ఉంటే పెట్టండి. ఎప్పుడో విన్నా నేను. అది ఎంత మైన్యూట్గా చెప్తారంటే, ప్రతి అంగుళం ఆనంద నిలయం ముఖద్వారం దగ్గర, ఆనంద నిలయం అంటే తెలుసు కదా, తెలుసు సార్. స్వామివారి ప్రాకారం దగ్గర నుంచి లోపల వరకు అది ఆనంద నిలయం. ప్రతి అంగుళం వర్ణిస్తారు ఆయన దాంట్లో. అట్లాగే జిఆర్ స్వామి ఈ భౌతికమైన ఇక్కడి నుంచి మనని ఆ మోక్ష ద్వారం 108 ఉన్నాయి కదా మనకి, వైష్ణవ ఆలయాలు 108 మొత్తం, ఆ 108ని చూపిస్తారు. జ్యోతి 108ఏనా? ఇప్పుడు అక్కడ ఆశ్రమంలో పెట్టినవి అన్నీ అవేనా సార్? ఎక్కడ ఆశ్రమంలో పెట్టింది? అక్కడ మన తెలియదు సార్, మీరు దేని గురించి చెప్తున్నారు నాకు అర్థం కాదు. ఇప్పుడు మనకి వైష్ణవ ఆలయాలు భూమి మీద 106 ఉన్నాయి, మొత్తం 108 వైకుంఠంతో కలిపి. వైకుంఠంతో కలిపి 108. అది ఇప్పుడు చిన్న జియర్సామ్ ఆశ్రమం ఉన్నది కదా సార్, అక్కడ దాంట్లో అన్ని ఇప్పుడు 108 టెంపుల్స్ అంటారు, అవేనేమో సార్. 108 అని విన్నాను. నేను చూడలేదు, నేను ఒకసారి వెళ్ళా, కానీ అది వచ్చి వైష్ణవులు అంటే ఎక్కడెక్కడ ప్లేస్ లోని వెంకటేశ్వర స్వామి ఏ విధంగా ఉంటారు, గుడులు ఎలా ఉంటాయి అని మేడం. అది అక్కడ హైదరాబాద్ లో ఉంది, అదే కదా? అవును మేడం, అక్కడ అన్ని టెంపుల్స్ చుట్టూ. అది 108 అది వేరు. రామానుజులు వారి విగ్రహం ప్రతిష్టాపన చేసినప్పుడు అది వేరు. అది వేరు. అంటే ఇప్పుడు తిరువన్నామలై దగ్గర 3-4 వెంకటేశ్వర స్వామి ఎలా ఉంటారు, అట్లా ప్లేస్ లో ఎలా ఉంటారు. ఇది మనకి దేవాలయాలు, విష్ణు దేవాలయాలు మనకి భారతదేశంలో 106 ఉన్నాయి. ఈ 106 దర్శనం చేసుకోవాలంటారు. 107, 108 పైన. 108 దాకా వెళ్ళామంటే మనం వైకుంఠం దగ్గరికి వెళ్ళినట్టు అనమాట. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, ఇక్కడ ఒక చెట్టు గురించి చెప్పుకుంటూ వచ్చాడు.
ఆ చెట్టుని ఎలా చూశాడని చూద్దాం. ఏ మూమెంట్ ఎగో when you talked about the eternal present and the unreality of past and future, I found myself looking at the tree outside the window. నువ్వు ఇంతకు ముందు ఈ ఎటర్నల్ ప్రజెంట్, ఇప్పుడున్న అతి పవిత్రమైన ఈ ముఖ్యమైన ఈ క్షణం గురించి, తర్వాత ఊహాజనితమైనటువంటి గతము భవిష్యత్తు గురించి మాట్లాడేటప్పుడు నేను కిటికీలో నుంచి ఆ బయట ఉన్న ఒక చెట్టును చూస్తున్నాను. ఆ చెట్టు మీద అనుభూతి ఏంటంటే, ఐ హ్యాడ్ లుక్డ్ అట్ ఇట్ ఏ ఫ్యూ టైమ్స్ బిఫోర్. ఇంతకుముందు కూడా నేను చాలాసార్లు చూశాను. బట్ దిస్ టైమ్ ఇట్ వాజ్ డిఫరెంట్. ఈసారి నేను చూసింది వేరేగా ఉంది. ద ఎక్స్టర్నల్ పర్సెప్షన్ హ్యాడ్ నాట్ చేంజ్డ్ మచ్, ఎక్సెప్ట్ దట్ ద కలర్ సీమ్డ్ బ్రైటర్ అండ్ మోర్ వైబ్రెంట్. దీని యొక్క బాహ్యమైనటువంటి ఆలోచన పెద్దగా దాని గురించి నాకేం మారలా. ఆ రంగులు ఇంకా బాగా ప్రకాశవంతంగా కనపడినాయి, ఆ వైబ్రెంట్గా కనపడినాయి తప్ప నాకు మిగిలిన చెట్టు భాగంలో పెద్దగా మార్పు ఇంకా తెలియదు. బట్ దేర్ వాజ్ నౌ అన్ యాడెడ్ డైమెన్షన్ టు ఇట్. పెద్దగా నాకు మార్పు కనపడకపోయినా కానీ ఒక కొత్త కోణంలో నుంచి అది ఆవిష్కరింపబడుతోంది. దిస్ ఈజ్ హార్డ్ టు ఎక్స్ప్లెయిన్. ఆ ఆవిష్కరింపబడిన కొత్త కోణం ఏదైతే ఉందో దాన్ని వర్ణించడం కష్టం. మనకి చెప్తారు చూసారా, 1000 నాలుకలున్న ఆదిశేషుడు కూడా వర్ణించలేడు అని చెప్పి మనకి ఒక పోలిక చెప్తాం. విన్నారా ఎప్పుడన్నా? ఏదైనా ఒక గొప్ప విషయాన్ని వర్ణించాలి అంటే మనకి దాని గురించి తెలియాలి. అంత తెలిసిన ఆదిశేషుడు కూడా 2 నాలుకలుండి ఉన్నవాడు కూడా ఆ 1000 తలలు ఇన్ని ఉన్నాయని కూడా వర్ణించలేనిటువంటి అంత గొప్ప విషయం అనమాట. అట్లాగే ఇక్కడ కూడా ఒక కొత్త కోణం ఆవిష్కరింపబడింది, కానీ దాన్ని నేను చెప్పలేను ఏంటని. ఐ డోంట్ నో హౌ, but I was aware of something invisible that I felt was the essence of that tree. I don't know how, ఎలాగో నాకైతే తెలియదు, కానీ I was aware of something invisible. అక్కడ నాకు కనపడనిది ఏదో ఉంది. ఆ చెట్లో, ఆ కాండంలోనూ, ఆకుల్లోనూ, ఆ మూలంలోనూ ఏదో ఒక విషయం అయితే తెలుస్తోంది, నాకు కనపట్టలేదు. దాని యొక్క సారం అనేది ఏదో కనిపిస్తుంది, అదేంటో తెలియట్లేదు, ఏదో ఉంది మొత్తం మీద. అక్కడ విషయం ఏంటంటే, ఇట్ ఈస్ ఇన్నర్ స్పిరిట్ ఇఫ్ యూ లైక్. అదేంటి అంటే, చెట్టు అదే, కిటికీ అదే, ఆకులు అదే, అన్నీ అవే, కానీ మనం చూసే దృష్టికోణం మారిపోయింది. ఇన్నర్ స్పిరిట్ మన లోపల నుంచి, మన ఆత్మ దాన్ని చూస్తోంది. ఇప్పుడు ఇదివరకు మనం ఉత్తి నేకెడ్ అయితో కంటితో చూసాం, దానివలన మనకి ఆ చెట్టులో ఏమీ గొప్పతనం కనపడలేదు. ఇప్పుడు మనం దేంతో చూస్తున్నాం? మన మనసుతో చూస్తున్నాం. మన మనసుతో చూడటం మొదలెట్టేటప్పటికీ, ఇప్పుడు మన మొక్కలో నిన్న పూలు వీటి గురించి మాట్లాడుకున్న దగ్గరికి వెళ్ళి ఆ పువ్వుని పట్టుకొని మాట్లాడి చూస్తే ఆ పువ్వు మన కూడా పలకరిస్తుంది అని ఇవన్నీ మాట్లాడుకున్నాం కదా మనం నిన్న. అది మొక్క కానీ ఒక పువ్వు కానీ చూస్తే నీకు అలాగే కనిపిస్తుంది. ఎప్పుడైతే నువ్వు లోపల నుంచి చూడటం మొదలెడతావో నీకు దాంట్లో ఉన్న అందం, ఆనందం మొత్తం అన్నీ కనిపిస్తాయి. అండ్ సమ్హౌ ఐ వాజ్ పార్ట్ ఆఫ్ దట్. నేను ఇప్పుడు దాంట్లో భాగం అయిపోయా. నేను ఎప్పుడైతే మనసుతో చూడటం మొదలుపెట్టానో, నేను ఎప్పుడైతే దాన్ని ఆనందించటం మొదలుపెట్టానో, దాంట్లో ఒక కొత్త కోణాన్ని ఒకటి ఆవిష్కరింపబడిందో నాకు, నేను దాంట్లో
భాగమైపోయాయి. అంటే ఈ ప్రకృతిలో, ఈ చుట్టూ సృష్టిలో కూడా మనం భాగమైపోతాం. I realize now that I hadn't truly seen the tree before. ఇప్పుడు నాకు అర్థమవుతోంది ఏమని, ఈ చెట్టుని నేను ఇంతకు ముందు నిజంగా చూసా చెట్టుని, కానీ నిజంగా చూడలా. అంటే ఆ చెట్టుని చెట్టుగానే చూశాను, మనసుతో చూడలే. జస్ట్ ఏ ఫ్లాట్ అండ్ డెడ్ ఇమేజ్ ఆఫ్ ఇట్. చెట్టుని చెట్టుగా చూస్తే ఏం కనిపిస్తుంది మనకి? ఆ పచ్చగా 4 ఆకులు, కొమ్మలు, కాండం కనిపిస్తుంది. డెడ్ ఇమేజ్ ఆఫ్ ఇట్, ఒక బొమ్మ, ఒక ఆకారం. అంతకంటే మనం మామూలుగా చూస్తే చెట్టుని ఏం చూస్తాం? మనం పరిశీలనగా చూస్తే తప్ప మనం మామూలుగా ఏంటో చెట్టు అక్కడ ఉంది, వేప చెట్టు ఉంటుంది అంటే. వెన్ ఐ లుక్ ఎట్ ద ట్రీ నౌ, ఇప్పుడు నా మనసులో కూస్తో కాస్తో కొద్దిగా నా ఇన్నర్ స్పిరిట్లో కొద్దిగా ఎక్కడో ఈ క్షణం అనేది లెగుస్తుంది. దానివల్ల ఇప్పుడు ఎట్లా కనిపిస్తుంది నాకు, సమ్ ఆఫ్ దట్ అవేర్నెస్ ఇస్ స్టిల్ ప్రెసెంట్. అదేదో ఒక అవేర్నెస్, తెలిసిన తనం ఏదో ఒకటి కనిపిస్తుంది దాంట్లో, అక్కడ ఏదో ఉంది. బట్ ఐ క్యాన్ ఫీల్ ఇట్ స్లిప్పింగ్ అవే. అది జారిపోతుంది. పూర్తిగా నా ఆలోచన, నా మనసు దాని మీద లేవు. ఉన్నప్పుడు దాంట్లో కొత్త కోణం కనపడింది, కానీ ఆ కోణం ఏంటనేది అస్పష్టంగా ఉంది, స్పష్టత లేదు. అది జారిపోతుంది మళ్ళీ దాంట్లో నుంచి. యు సీ, ద ఎక్స్పీరియన్స్ ఈజ్ ఆల్రెడీ రిసీడింగ్ ఇన్ టు ది పాస్ట్. ఇప్పుడు మన అనుభవం ఏదైతే ఉందో ఆల్రెడీ రిసీడింగ్ ఇన్ టు ది పాస్ట్. మళ్ళీ మనం గతంలోకి మెల్లగా వెళ్ళిపోతున్నాం. మనం అంటే జారిపోతుంది అంటే మళ్ళీ మనం గతంలోకి వెళ్ళిపోతున్నాం. కెన్ సంథింగ్ లైక్ దిస్ ఎవర్ బి మోర్ దాన్ ఏ ఫ్లీటింగ్ గ్లింప్స్? కెన్ సంథింగ్ లైక్ దిస్, ఇట్లాంటిది ఎప్పుడైనా, అంటే ఈ అనుభవం మనకి కొత్తగా చూసిన, ఆవిష్కరింపబడిన కోణం ఏదైనా ఉంటే, ఇది ఫ్లీటింగ్ గ్లిమ్స్, అలా జారిపోయి కళ్ళ ముందు నుంచి కదిలిపోయేటువంటి ఒక దృశ్యంలాగా కాకుండా ఏమైనా కనిపిస్తుందా? చెట్టుని చూసాం, చెట్టు ఇంతకు ముందు మనకది నార్మల్గానే కనపడింది. ఎప్పుడైతే ఈ క్షణం అనే దాంట్లోకి మనం ప్రవేశించాము, ఆ చెట్టులో కొత్త కోణం చూసాం. కానీ ఆ క్షణం అనేది మన మనసు అక్కడ ఎంతోసేపు ఉండట్లేదు, దాంట్లోకి వెళ్ళిపోతుంది. సో ఆ క్షణంలో మనం చూసిన ఆనందం ఏదైతే ఉందో అది అలా మెల్లగా రిసీడ్ అయిపోతుంది, తగ్గిపోతుంది. ఇది ఇట్లా కాకుండా దీన్ని ఇంకా ఏదైనా, దీన్ని నిలబెట్టగలిగేటువంటి, ఆ పరిగెత్తగలిగేటువంటి ఆ దృశ్యాన్ని ఆపి చూపించగలిగేది ఏదైనా ఉందా అనేది ఇక్కడికి మనకు ఒక జరిగిన మన ప్రశ్న. థ్యాంక్ యూ సార్. ఎవరైనా షేరింగ్స్ ఉన్నాయా అండి? డౌట్స్ కానీ షేరింగ్స్ కానీ? ఎక్కడో ఉన్నట్టున్నారు అందరూ. ఏం లేవు సార్, ఏం లేవు మా క్లియర్ గా అర్థమైంది కాబట్టి. చాలా బాగుంటుంది సార్. అసలు ఒకదానికి ఎన్నో రిలేషన్ చాలా చెప్తున్నారు, మంచిగా మైండ్ లోకి ఎక్కిపోతున్నాయి. బాగా అనిపిస్తుంది సార్. థ్యాంక్ యూ. ఈ నవ్వు అనేది ఎంత గొప్పది అనేది రోజు రోజుకి ఎంత ఎంత నాలెడ్జ్ వస్తుంది సార్. భవానీ గారు కూడా చెప్తుంటారు కదా ఇవన్నీ.
శైలజ మేడం చెప్పేవాళ్ళు కదా, మెట్లు ఎక్కి ఆ చెట్లు లోపలికి వెళ్ళి చుట్టూ చెట్లు ఇవన్నీ అంతా చెప్తుంటారు. అదే మెడిటేషన్ లా అది. మెడిటేషన్. ఉమ్. ఇక్కడ పెద్దామా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్.